ఓకే మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. స్క్రీన్ షేర్ కోసం ఇంత లేట్ అయింది. తొమ్మిదో పాఠం ఈ స్క్రీన్లో చూపిస్తాను. ఉమ్, తొమ్మిదో పాఠం కనిపించింది కదా. ఎస్ మాతాజీ. ఓకే. శ్యాండాల్ దివ్య తిరువడగలే శరణం. నీలాతుంగస్థనిగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం సంశ్రుతి సతశిరసిద్ధం అధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవే ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావే పళపదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சுடு கொடுத்தாலே சொல்லு சூடு கொடுத்த சுடு கொடியே தொல்பாவே பாடி அருள்வல் பல்வலிலாய నాడిని వెంగడవర కన్నీ విధి ఎన్నర్ వెమ్మాతం నాంగ కడవావణమే నెలకు कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्डे विश्वम्भरा गोदा वन्दे श्रीरङ्गनायकीं मङ्गलाशासनपरहे मदाचार्या पुरोगमिः सर्वेश्च पूर्वैराचार्यः सत्कृत्यास्तु मङ्गलम्. श्रीगोपीवेशधराय नमः. తొమ్మిదో పాశం ஷியாண்டாள் திவ்ய திருவடலேசனம். தூமணி மாடுத்து சுத்தம் விளக்கேறிய தூபம் கமல துயிலனே மேலக்கணவளரும் மாமான் மகளே மணிக்கத்வம் தாள திருவாய மாமீரவளே எலுப்பீரோ உன் மகள்தான் உம்மேயோ அந்த செவிடோ அனந்தலோ எம்மெ பெருந்தேல் மந்திர் பட்டாலோ மாமாயன் மாதவன் வேகுந்தன் ரென்னெனெந்து நாமம் பலவும் நவிர்நேலோரெம்பாவாய். தூமணி மாடுத்து சுத்தம் விளக்கேறிய தூபம் கமல துயிலனே மேல கணவளரும் மாமான் மகளே மணிக்கத்வம் தாள திருவாய மாமீரவளே எழுப்பீரோ உன் மகளதானும் மேயோ அன்ற செவிடோ அனந்தலோ எம்ம பெருந்தேள் மந்திர் பட்டாலோ மாமாயன் மாதவன் வேகுந்தன் என்னெனெந்து நாமம் பலவும் நவிர்நேலோரெம்பாவாய். శ్రీయాండాల్ దివ్య తిరువగలేశరణం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, మ్యూట్లో పెట్టుకోండి అందరూ. ఇవాళ గోపాలిక చాలా చాలా గొప్ప భవనంలో ఉంటుందంట. అసలు ఇవాళ పాశ్రం చాలా చాలా విశేషమైంది. ఈ పాశ్రాన్ని ఎలా అయితే థర్డ్ పాశ్రం మూడో పాశ్రంకి మంగళాశాసన పాశ్రం అంటారు కదా. అంటే ఎవరినైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఈ మూడో పాశ్రాన్ని చదివేసి ఆ మ్యూట్లో పెట్టుకోండి రత్నమాతాజీ. ఎవరికైనా మంగళాశాసనం చేయాలంటే మూడో పాశ్రాన్ని చదివేసి వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇస్తారు. అలాగే ఈ ఈ తొమ్మిదో రోజు పాశ్రాన్ని ఈ పాశ్రాన్ని భగవంతుడికి పొగ వేసేటప్పుడు ధూపం చూపించేటప్పుడు ఈ పాశ్రాన్ని చదువుతారనమాట. చాలా గొప్పది, చాలా విశేషమైన పాశ్రం ఇది. సో ఇవాళ గోపబాలిక చాలా గొప్ప భవనంలో ఉంటుంది. ఆ భవనం చాలా ఇలువైన మాణిక్యాలు మణులతో నిర్మించే భవనం అంట. దాంట్లో పవళించింది తిను. ఈ గోపబాలిక అమ్మను కూడా ఈ మన వాళ్ళు మన గోపికలందరూ కూడా చూస్తారు. సో చూసిన తర్వాత మేలుకొల్పులు చేస్తారు. మేలుకొల్పులు చేసే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చూస్తారంటే చుట్టుపక్కలంతా భవనం చుట్టుపక్కలంతా దీపాలు ఉన్నాయంట. ఆ దీపాలు ఉన్నాయి. మళ్ళీ ఆ భవనం ఎలా ఉందంటే మంచి మణులతో తయారయ్యాయి.
తూమని మాడుతూ అంటే చాలా విశేషమైన మణులతో తయారై ఆ, భవనం. సో ఆ భవనం చూసి చుట్టుపక్కంతా దీపాలు చూసి ఆ పరిమళం ఆ పరిమళ మంచి సువాసన వస్తుందన్నమాట. ఇవన్నీ చూసి లోపల చూస్తే లోపల ఆమె బయటికి కనిపిస్తుంది. శీష్ మహల్ అంటారు దాన్ని హిందీలో. అంటే అద్దాలతో, అంటే అద్దాలతో మేడ కాదు, కానీ ఈ ఈ మణులతో నిర్మించే భవనం కదా. సో ఆ అద్దాల్లాగా మెరుస్తుంది అనమాట. సో లోపల ఉండే గోపి కూడా బయట వాళ్ళందరికీ కనిపిస్తుంది. సో తను మంచిగా హాయిగా మహారాణి లాగా పడుకుంది. చూసి వీళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఇదేంటి చుట్టుపక్కంత మేము ఎంత ఉదయాన్నే లేచి 2:30 3కి లేచి అందరినీ గోపికలందరినీ కూడా మేల్కొల్పులు చేస్తూ ఇక్కడికి వస్తే మాకందరికేమో ఎప్పుడు మేము కృష్ణుడి దగ్గరికి చేరుకుంటామా అని ఆతృతతో మేము వచ్చాము. తిను చూస్తే ఇంత హాయిగా ఎలా పడుకుంది. అంటే వాళ్ళు అనుమానం అనమాట. అంటే లోపల కృష్ణుడు ఉండుంటాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టే తినింత హాయిగా పడుకుంది. చుట్టుపక్కలంతా దీపాలు ఉన్నాయి. సో ఆ అనుమానంతో వీళ్ళు ఇవాళ ఆ గోపికి లోపల ఉండే గోపికిని మేలుకొల్పులు చేస్తున్నారు. సో ఫస్ట్ మనం ఆ ఇవాళ ఉండే గోపిక ఏ స్థితిలో ఉంది దాని కోసం మనం మాట్లాడదాం. అంటే భగవంతుడి దగ్గరికి 2 రకాలుగా భక్తులు వస్తారంట. ఫస్ట్ ఆయనే కావాలని వస్తారు. సెకండ్ ఆయన ఏదో ఇస్తాడని పుచ్చుకొని మనం వెళ్ళిపోదాము అని వస్తారనమాట. సో ఆయనే కావాలని చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన గోపికలందరికి కూడా కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు. కృష్ణుడే ప్రయోజనం, ఆయనే కావాలని ఉంది. సో ఇక్కడ గోపికలందరికీ కృష్ణుడే ఫలము, ఆయనే సాధన. అంటే ఏదైనా ఫలం కావాలంటే, ఒక పండు కావాలనే మనం ఏం చేస్తాం, ఆ చెట్టు మీద పండు ఉంది అనుకోండి, ఆ పండు కావాలంటే ఏం చేస్తాం, చెట్టుకైనా ఇలా ఇలా ఊపుతాం, లేకపోతే చెట్టు పైన రాయనే విసురుతాం. ఏదో ఒక వర్క్ చేస్తాం, సాధన ఏదో ఒకటి చేద్దాం, అప్పుడే ఆ పండు మనకి వస్తుంది. అలాగే భగవంతుడికి దగ్గరికి చేరుకుంటాకి సాధన ద్వారాగా చేరుకోవాలి. సో ఇక్కడ వీళ్ళ గోపికలందరికీ ఏంటి, సాధన కూడా కృష్ణుడే. ఆయన అనుగ్రహంతోనే వాళ్ళు వ్రతం చేస్తున్నారు. మళ్ళీ ఫలం కూడా కృష్ణుడే మన గోపికలకి. ఎలా అంటే సాధన ఫలము ఆయనే, ఉపాయము ఆయనే, ఉపేయము కూడా ఆయనే. ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్, అమ్మ ఒడిలోని కూర్చోవాలని చిన్న పిల్లోడు ఉయ్యాల్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మకి చూసేటప్పటికి వాళ్ళ అమ్మ ఒళ్ళోని వెళ్ళి కూర్చోవాలనుకుంటాడు. కానీ ఉయ్యాల్లో నుంచి ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకోగలడా? లేదు. అమ్మ వచ్చి తనకి ఎత్తుకుంటేనే అప్పుడు అమ్మ ఒళ్ళోకి వెళ్ళగలడు. అలాగా అమ్మది అనుగ్రహం కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ ఏంటంటే స్వామి అనుగ్రహం కలిగితేనే మనము ఆ ఫలాన్ని మనకి లభిస్తుంది. సో అందుకే ఈ గోపికలకి ఫలం కూడా కృష్ణుడే, సాధన కూడా కృష్ణుడే. భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, భగవంతుడు స్వయంగా చెప్పాడు, నాహం వేదే నా తపస నా దానేన చ చేజయ సఖ్య ఏవం విధో దృష్టవానసి మాం యథ. అర్జునుడికి చెప్తున్నాడు భగవంతుడు, ఓ అర్జున, తుమ్ అప్నే దివ్య నేత్రో సే జిస్ రూప్ కా దర్శన్ కర్ రే హో, నీ దివ్య నేత్రాలతో నాకు దర్శనం చేసుకుంటున్నావు కదా, అది నాహం వేదే. వేదాల అధ్యయనం వల్ల, లేకపోతే కఠిన తపస్య వల్ల, లేకపోతే దానం వల్ల, లేకపోతే పూజ వల్ల, వీటి వల్ల వీటి వల్ల నీకు అనుగ్రహం కలగదు. నా అనుగ్రహం ఉంటేనే నువ్వు నాకు దర్శనం చేసుకోగలవు అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. అలాంటిది ఇది తెలుసుకొని గోపికలు వాళ్ళకి సాధన అంటే భగవంతుడే ఉపాయము, ఆయనే ఉపేయము, ఫలం కూడా ఆయనే, సాధన కూడా ఆయనే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడి అనుగ్రహం లేకపోతే మేము ఈ వ్రతమే చేయలేము. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం భక్తిలో రాగలము. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనందరం కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాము, తిరుప్పవై గోష్ఠి చేస్తున్నాము. అనుగ్రహం లేకుండా చేయగలమా? చేయలేము. ఎంతో మందికి మనం మెసేజ్ పంపిస్తాము, ఎంతో మందికి తెలుసు, కానీ అందరూ చేరుకోలేరు. కానీ ఈరోజు మనం అందరం కూడా
తిరుప్పవాయిని ఆస్వాదిస్తున్నామనంటే ఓన్లీ భగవంతుడు అనుగ్రహం. సో అది ఇక్కడ గోపికలు భావం అనమాట. సో ఇప్పుడు మనం తిరుప్పవై ఆ, కి వెళ్ళిపోదాము, అనుసంధానం చేద్దాము. తూమని మాడుతూ శుద్ధం వెలక్కేరియ అంటే, తూమని అంటే శుద్ధం వెలక్కేరియ. తూమని అని అంటే పరిశుద్ధమైన, పరిశుద్ధమైన మాణిక్యులతోని నిర్మించే భవనం అంట. అంటే వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఇవాళ గోపిక 4వ నంబర్ గోపిక, ముగ్గురు అయిపోయారు. గోష్ఠిలో ముగ్గురిని చేర్చుకున్నారు. ఇప్పుడు 4వ నంబర్ గోపిక. ఈ గోపిక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగా ఉంది అవన్నీ ఇప్పుడు అమ్మవారు ఫస్ట్ పాశ్రం ద్వారాగా మనకు చెప్తున్నారనమాట. పరిశుద్ధమైన తూమని అని అంటే పరిశుద్ధమైన మాణిక్యాలతో నిర్మించే భవనం. భవనం కోసం అమ్మ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆ భవనం చాలా అందంగా ఉంది, అది పరిశుద్ధమైన మాణిక్యాలతో నిర్మించింది. సో ఇక్కడ ఆ, మర్మం ఏంటంటే, ఈమె కృష్ణుడికి చాలా ఇష్టమైన గోపిక అంట. చాలా ఎంత ఇష్టం అంటే, కృష్ణుడికి వాళ్ళ మామగారు మంచి మాణిక్యాలతో, చాలా ఇలువైన మాణిక్యాలతో భవనం కట్టిస్తాడు అనుకుంటాడంట. సో కృష్ణుడు ఆ, అప్పుడు ఈ ఆ, మాణిక్యాల్ని మాణిక్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, అవి కటింగ్ చేస్తారు ఫస్ట్. కటింగ్ చేసిన తర్వాత కొన్ని రద్దువి వేరేగా ఉంటాయి, అవి కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు, తనకి చాలా ఇష్టం కదా ఈ గోపిక. సో తిన ప్రేయసి కోసం తన మామగారు ఏదైతే కృష్ణుడి కోసం కట్టిస్తాను అనుకుంటాడో మాణిక్యాలతో భవనం, ఆ మాణిక్యాలు తీసుకొచ్చి ఈ ప్రేయసి కోసం భవనం కట్టిస్తాడనమాట. ఏవైతే మాణిక్యాలు మిగిలిపోయావో అవి కృష్ణుడు తన కోసం కట్టించుకుంటాడంట. సో అందుకే ఇది ఫస్ట్ క్వాలిటీ మాణిక్యాలు కాబట్టి దీన్ని ఏమన్నారు, పరిశుద్ధమైన, ఏమీ దోషం లేదు, అలాంటి ఫస్ట్ క్వాలిటీతో తయారు చేసే ఈ భవనం. తర్వాత కృష్ణుడు కోసం చేసే భవనం నిర్మలమైన భవనం అని అంటారు. నిర్మలం అని అంటే తనలో ఇంకా కొంచెం మలాన్ని దూరం చేసి అప్పుడు ఉపయోగిస్తారు, దాన్ని నిర్మలం అని అంటారంట. సో అలాంటి పరిశుద్ధమైన భవనంలో పవళించే గోపబాలిక ఇప్పుడు వాళ్ళందరూ సంబోధిస్తున్నారు తనకి. సో ఇందులో ఎక్కువ రహస్యం ఏంటుందని అంటే, మణి అంటే మా మణి అంటే ఆ, మాణిక్యాలు 9 రకాలు. నిన్న ఆ, దీపిక గారు 9 రకాలుగా ఏం చెప్పారు, శ్రవణం, కీర్తనం, భక్తికి 9 విధా చెప్పారు కదా. సో ఇక్కడ ఆచార్యులు వేరే వేరే ఆచార్యులు ఏం చెప్పారంటే, ఆ, ఇక్కడ 9 రకాలు మాణిక్యాల కోసం చెప్పారు. సో దానిలో మర్మం ఏంటంటే, భగవంతుడితో జీవుడు పరమాత్మతో సంబంధం 9 రకాలుగా ఉంటాయంట. ఫస్ట్ పిత, తండ్రిగా. 2 రక్షకుడు. 3వది శేషి. 4th భర్త. 5వది గేయో. 6th స్వామి. 7th ఆధారం. 8th ఆత్మ. 9వది భోక్త. పితా చ రక్షకः, శేషి భర్త, గేయో రమాపతి, స్వామి ఆధారో ఆత్మ చ భోక్త, చాధ్యం అనూదిత. అంటే ఫస్ట్ పిత, తండ్రిగా భావం ఉంటుంది. అంటే ఒక పరమాత్మతో జీవుడు భక్తుడు సంబంధం 9 రకాలుగా ఉంటాయంట. ఆ 9 రకాలుగా ఏంటంటే, ఒక తండ్రి రూపం కావచ్చు, ఒక రక్షుడుగా తను భావించవచ్చు, తను ఒక శేషిగా భావించవచ్చు, ఒక భర్తగా అంటే ఇప్పుడు మీరాబాయిని చూసాం కదా, తను కృష్ణుడే నా భర్త అని అనుకుండేది. సో తను భర్త రూపంగా తను ప్రేమించింది. 5వది గేయో. 6th స్వామి, నువ్వే నా స్వామి. 7th ఆధార్, నువ్వే నా ఆధారం, ఇంకెవరు లేరు. 8th ఆత్మ, ఆత్మని పరమాత్మ కోసం. 9th భోక్త, మేమేమో భోగి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే భగవంతుడే భోక్త, మనము భోగ్యము. అంటే ఎలా అంటే, ఈ ప్రకృతిలో ఉండేది అంతా కూడా భగవంతుడిదే కదా, మనం కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాం కదా, మనదేమీ లేదు. సో
సో ఇక్కడ వాళ్ళకి భావం ఏంటుంటుందంటే, నువ్వే పరంభోక్త, మేము భోగ్యము, నువ్వు ఎలా ఉంచితే అలా ఉంటాం స్వామి, నీ వస్తువు కదా ఇది. ఇక్కడ సమర్పణ ఎలా ఉంటుందంటే, ఇది నీ వస్తువు, నువ్వు ఎలా యూస్ చేసుకుంటే అలా చూసుకో, నీకు భోగ్యము, నువ్వు పరంభోక్త అని ఆ సంబంధాన్ని. సో ఇవాళ ఈ మాణిక్యాలతో విశేషమైన మాణిక్యాలతో పరిశుద్ధమైన ఎందుకు అన్నారంటే, ఈ 9 రకాలుగా ఈ ఏమే లోపల గోపిక ఈ 9 రకాలు ఆ, పరమాత్మతో సంబంధం కలిగే ఈ ప్రజ్ఞ, సితప్రజ్ఞ ఆమె. అలాంటి ఆమె అలాంటి భక్తిలో అంత సితప్రజ్ఞ కలిగి ఆమె అన్నమాట. అందుకే ఇక్కడ 9 రకాలుగా మాణిక్యాలతో సంబోధించారు. తర్వాత శుత్తం వెలక్కేరి అంటే ఆ, భవన భవనానికి చుట్టూ దీపాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక శ్రీకృష్ణుడు కోసం మంగళ సూచక రూపంలో దీపాలన్నీ వెలిగించి ఉన్నాయంట అక్కడ. సో ఇక్కడ దీపము జ్ఞానంకి ప్రతిరూపం. సో ఇక్కడ చాలా జ్ఞానంతో కలిగే ఆమె అన్నమాట. ఒక్కొక్కటి అమ్మవారు ఆ, చెప్పేవి బయటికి చూస్తే ఎలా ఉంటదంటే, ఒక కథ రూపంగా ఏదో గోపి వాళ్ళు భావం ఈ స్థితి, కానీ లోపల జ్ఞానులు కలిగే ఈ స్థితిని చెప్తుందనమాట. సో ఇవాళ క్వాలిటీ సితప్రజ్ఞుడు. రెండోది దీపం చెప్తున్నారు కదా, చుట్టుపక్కలంతా దీపం, దీపం జ్ఞానానికి ప్రతిరూపం. సో మంచి జ్ఞానంతో కలిగే గోపబాలిక, అద్భుతమైన జ్ఞానంతో కూడి ఉందన్నమాట. ఆ తర్వాత చు- ధూపం కోసం కూడా చెప్తున్నారు కదా. దీపం కాంతి వల్ల ఆ అద్దాలు అంటే అద్దాలతో నిర్మించేది కాదు, కానీ దీపం కాంతి మణుల మీద పడేటప్పుడు అది ఒక అద్దాల్లాగా మెరుస్తున్నాయంట ఆ భవనం. అక్కడ పరిమళం కూడా చాలా చాలా మంచి వాసనతో ఉంది. ఇప్పుడు దీపాలు పడుకోవడం చూసి వీళ్ళకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే త- అంటే ఎలా అయినా అంటే కృష్ణుడు లోపల ఉన్నాడు, ఇంకా అనుమానం వాళ్ళకి. లేకపోతే ఇంత పరిమళం వస్తుంది చుట్టుపక్కంతా దీపాలు. మేమందరం అయితే ఎంత ఆతృత, మాకెంతో కోతూహలతో, ఎప్పుడు మాకు కృష్ణయ్య దొరుకుతాడా అని మేము ఎంత ఆతృతతో బయలుదేరాము. ఈమె చూస్తే ఎంత హాయిగా మహారాణిలా పడుకుందని కోపంతో ఇప్పుడు వచ్చి సంబోధించి అంటున్నారనమాట. అంతలోకే ఆ ఆ చూసేసరికి ఇక్కడి నుంచి బయట వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ అమ్మ కూడా లోపల ఉన్నట్టుగా కనిపించింది అనమాట. కనిపించేటప్పుడు అప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, మామీర్ అవలే ఎలుప్పీరో. మామీర్ అంటే ఓ మేనత్త అని కేకలేసి పిలుస్తున్నారనమాట. మామీర్ ఇప్పుడు ఆ, తమిళనాడులో వెళ్ళండి, అక్కడేమో అత్తని ఎవరికైనా బయట మనం ఆంటీ ఆంటీ అందరినీ ఆంటీ అని పిలుస్తాం కదా, అక్కడ వాళ్ళు మామీ అనే పిలుస్తారు. మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ తమిళనాడులో. అంటే మనం ఆంటీ అంకుల్ అంటాము, వాళ్ళేమో మామ మామీ అని అంటారు. సో ఇక్కడ మామీర్ అవలే ఎలుప్పీరో, ఓ మేనత్త ఆ పిల్లని నువ్వు కొంచెం లేపు అని గట్టిగా వాళ్ళు పిలుస్తున్నారనమాట. అప్పుడు లోపల నుంచి వాళ్ళ అమ్మ అంటుంది, లేపుతాను అని అన్నట్టుగా వీళ్ళకి అనిపించింది, కానీ ఏమీ కనిపించట్లేదు ఏమవుతుందో అని. లోపల వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, ఓ పిచ్చి పిల్ల, నీ ఫ్రెండ్స్ వచ్చారు ఇప్పుడేనే లేగు అని అన్నట్టుగా వీళ్ళకి కనిపించింది. అప్పుడు బయట ఉండే గోపికలు అంటారనమాట, కొంచెం విడదీసి కొంచెం కష్టంగా మాటలంటారు. ఎందుకంటే వీళ్ళు కోపంలో ఉన్నారు కదా, తను హాయిగా పడుకుంది. ఈ దీపాలు చుట్టుపక్కల ఇవన్నీ చూసి వాళ్ళకి డౌట్, లోపల కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడేమో కోపంతో ఉనుమగలదా నుమ్మేయో అంది చెవిడు. ఓ ఓ పిల్ల, నీ పిల్ల మోగదా ఏంటా, అసలు పలకట్లేదు ఒలకట్లేదు, మాటలు కూడా రాదా ఏంటా, అసలు మాట్లాడట్లేదు, అసలు వినిపించదా ఏంటా అని గట్టిగా కొంచెం విడదీసి కష్టంగా మాట్లాడుతున్నారు. పక్కనే ఉండి ఆడుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, ఏంటి ఒకవేళ కృష్ణుడు పక్కనే ఉన్నాడేమో, అందుకే మాట్లాడుకుంటా మాకు చేస్తున్నాడు. బహుశా వీళ్ళకి ఏంటంటే ఆ, కృష్ణుడు తను బయటికి రావాలన్నప్పుడు కూడా
ఆ, చేయి పట్టి లాగేస్తున్నాడు, బయటికి రానివ్వకుంటున్నాడు. ఆ, తను వీళ్ళతో మాట్లాడాలనుకునే తన నోన్ని మూచేస్తున్నాడు అని వాళ్ళకి డౌట్ అన్నమాట. సో బహుశా కృష్ణుడు పక్కనే ఉండి మాకు మాట్లాడకుండా చేస్తున్నాడా అని వాళ్ళు గట్టిగా అంటున్నారనమాట. ఇప్పుడు మాటలు వినిపించకుండా చేస్తున్నాడా అని అడిగారు. అనందలు అనందలు అని అంటే, లేకపోతే అలసిపోయిందా నీ కూతురు, నీ పిల్ల అని గట్టిగా అంటున్నారు అనమాట. లేకపోతే కృష్ణుడు పక్కనే ఉన్నాడని ఏదైనా మంత్రం మంత్రం చేశాడా అని అడుగుతున్నారు. ఆయన అలాగేనే ఆ మంత్రగాడే కదా, సో నీ పిల్లకి మంత్రం వేశాడా ఏంటా, ఒలకదు పలకదు, అసలు అలాగా ఉండిపోయింది ఏవో మాటలు రానట్టుగా అని. ఇప్పుడు మంత్రం అంటే చూడండి, ఇప్పుడైతే కాదు, చాలా ఆ, ఒకప్పుడు పాములు ఏ ప్రదేశంలో ఎక్కువ అయిపోతే అప్పుడు ఒక మంత్రగాడికి పిలిచేవారు అనమాట. మంత్రగాడికి పిలిచేసి, అదంతా సినిమాల్లో చూస్తారేమో, మంత్రం ఏదో అని ఆయన మంత్రం బంధిస్తాడు. ఆ మంత్రం ఆ ఏరియా అంతా వేస్తే పాములు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా పడిపోతాయంటే ఆ బౌండరీ వరకు వచ్చి పడిపోతాయి, మంత్రం ఎక్కడి వరకు ఉంటుందో. అంటే ఒక ఒలకకంట పలకంట ఏదో ఏదో ఆ, స్పృహ లేకంట పడిపోతాయి. లోపల ప్రాణం ఉంటుంది కానీ స్పృహ లేనట్టుగా పడిపోతాయి. సో అలాగా వీళ్ళు అంటున్నారనమాట ఈ ఆ, మంత్రం ఎవరైనా మంత్రం వేశారా, లేకపోతే ఆ మంత్రగాడు కృష్ణయ్య ఉన్నాడా, ఆయన మంత్రం వేశాడా అని అడుగుతున్నారనమాట. ఆయనే లేకపోతే ఆయన కళ్ళుతోనే వాళ్ళు మంత్రం వేసేస్తాడు కదా, సో ఆయనే మంత్రం వేసి ఉంటాడు అని అనుకుంటున్నారు. ఏం తర్వాత ఏం జరుగుతుందంటే ఆ, అప్పుడు లోపల ఉండే వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, అలాంటిది ఏమీ లేదనరా అని ఆ, వాళ్ళందరికీ చెప్తుంది. మీరు అందరు కూడా మంచిగా భగవన్ నామాన్ని చెప్తే తను తను లెగిసిపోతుంది. మీరందరూ కూడా గట్టిగా భగవన్ నామం చెప్పండి, కీర్తన చెయ్యండి. నామం వల్ల ఎటువంటి వాళ్ళు కూడా ఈ లోక జ్ఞానం నుంచి బయటికి వచ్చి అజ్ఞానంతో కూడి చీకటి నుంచి బయటపడతారు. అటువంటి నామాన్ని మీరందరూ కూడా చెప్పండిరా అని చెప్పి వాళ్ళ అమ్మ ఉంటుందన్నమాట. అప్పుడు బయట గోపికలు అంటున్నారు అనమాట, అమ్మా ఇప్పటికే మేము బోల్డ్ అని నామాలు చెప్పాము అనుకుని చెప్తున్నారు. ఇప్పుడు తల్లి ఏం చెప్తుందంటే, ఏ నామాలు చెప్పారు చెప్పండి రా ఒకసారి అని చెప్తే అప్పుడు అంటారు, మామాయన్ మాధవన్ వేగుందన్ నామం పలువం. లాస్ట్ లైన్లో ఉంటుంది అనమాట. మామాయన్ మాధవన్ వేగుందన్. మామాయన్ అంటే కళ్యాణమే గుణాలని వాడు, మాధవన్ అంటే దయ కలిగేవాడు. ఆ తర్వాత మాధవుడు. మాధవుడు అంటే శ్రీపతి. ఆ తర్వాత వైకుంఠ వైగుందన్ అంటే వైకుంఠంలో ఉండేవాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ రోజు ఆనాటికి ఆ ఆ మాయావి ఉన్నాడే, మామాయన్ అంటే మాయావి, పెద్ద మాయావి. ఎవరు, శ్రీకృష్ణుడికే అంటున్నారు. ఆ పెద్ద మాయావి అప్పుడు శ్రీకృష్ణ రూపంగా వచ్చాడు. ఆ మాధవుడు ఉన్నాడే, ఆ ఆ వైకుంఠం నుంచే మనందరికి రక్షింపు చేయటానికి వచ్చాడు కదా, ఆయన కోసం మనం పాడదాము అని ఇలాంటి నామాలతో ఎన్నో నామాలు తీసుకుని వాళ్ళు నామం చెప్పారనమాట. ఈవేళ గోప బాలిక అని ఎప్పుడైతే ఆ నామం చెప్తారో ఇంకా ఆమె చాలా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటే అసలు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మనం ఫస్ట్ పాశ్రంలో, సెకండ్ పాశ్రంలో గోపిక శ్రవణం శ్రవణం స్థితిలో ఉన్నారు, శ్రవణం కోసం చెప్పారు. మూడో పాశ్రం వచ్చేటప్పటికి మననం. ఇప్పుడు గోపికకి ఈ స్థితి ఎలా ఉందంటే ధ్యాన స్థితిలో ఉంది, సమాధి స్థితిలో ఉంది. అంటే ఎంత నిండా కృష్ణుడి ప్రేమ ఎంత ఎక్కువగా ఉందంటే తన భగవంతుడు ధ్యానంలో వెళ్ళిపోయి తనకి ఇంకా మాటలు రావు. తనకి బయట లోక ప్రపంచం ఏమైపోతుందో, ఎవరు ఏంటి అంటున్నారో కూడా అవి కూడా చెవుల్లో పడట్లేదు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు భగవన్ నామం చెప్తారు కదా, వాళ్ళ అమ్మ చెప్తుంది కదా భగవన్ నామం చెప్పండి, ఇదిగో ఇప్పుడే లేచి వచ్చేస్తుంది అమ్మాయి అని చెప్పేటప్పటికి ఎప్పుడైతే మామాయన్ మాధవన్ వైగుందన్ అంటారు కదా, ఇంకేంటి ఇంకా లెగిసిపోయి వస్తుంది అనమాట. లెగిసిపోయి వచ్చేటప్పటికి వీళ్ళందరూ, అమ్మ నువ్వు ఇప్పుడు బయటికి రా అమ్మా అని చెప్పేటప్పటికి తన లోపల నుంచి అంటుంది, మీరే అందరూ మా వచ్చి తలుపు తీయండి రా అని చెప్తుంది. చెప్పేటప్పుడేమో వీళ్ళందరూ అంటారు, ఈ మణులతో
ఈ భవనం అంతా ఈ మణిలతో ఉంది కదా, నిర్మించింది కదా. సో ఎంతో అక్కడ చాలా వెలుగు వస్తుంది మాకు. అంటే ఆ గొండు ఉంటుంది కదా, ఆ గొండు కూడా మణులతో నిర్మించే ఉంది. సో వాళ్ళకి ఎక్కడి నుంచి గిణ తీయాలి, ఎక్కడి నుంచి అవి ఏమీ అర్థం అవ్వట్లేదు. అలా ఉంది ఆ భవనం. సో మేము ఎక్కడ నుంచి చెయ్యాలో తెలీదు. బహుశా మేము జారిపోయి పడిపోతే మళ్ళీ నువ్వే పరిహాసం చేస్తావమ్మా, అందుకే నువ్వే రా అమ్మా అని అంటారనమాట. ఎప్పుడైతే తను ఈ భగవన్ నామం వింటాదో ఇంకా వెంటనే లెగిసి ఎప్పుడైతే తలుపు తీస్తుందో తన దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో మర్మం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఎప్పుడైతే తను వచ్చిందో బయటికి దర్శనం అవుతుంది. ఆ తర్వాత మన గోదమ్మ గోష్ఠిలో తను కూడా చేరుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ, ఈ గోష్ఠి ముందుకి సాగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము, వీళ్ళేంటి నామాలతో పిలిచారు. హరే కృష్ణ మాతాజీ. మాయావి, మాయవి, మాధవ, వైకుంఠం. వైకుందన్. సో ఫస్ట్ మనం మాయావి. మాయావి అంటే ఆ, ఎందుకు చూడండి, అమ్మవారు ఫస్ట్ ఆ పాశంలో కూడా ఆ, ఓ మాయగాడనే పిలిచారు కదా. ఇది చాలా ఇష్టమేమో అమ్మవారికి ఈ మాట. మాయావి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి భగవంతుడు కృష్ణయ్య ఎన్నో లీలలు చేశాడు. 6 రోజులు ఉండేటప్పుడు ఎన్నో రాక్షసుల్ని సంహరించాడు. షక్టాసుర్ని, అరిష్టాసుర్ని. 6 రోజులు బేబీ. 6 రోజులుగా బేబీ అప్పుడు అసలు మామూలుగా మనుషులైతే చేయలేని పనులు అలాంటివి, మామూలు మనుషులైతే. అలాంటిది 6 రోజుల్లోని పెద్ద పూతనాకి విషయం ఎప్పుడైతే తల్లిలాగా, యశోదమ్మ తల్లిలాగా వచ్చి తనకి పాలు పెడతానని వస్తుందో అప్పుడు పూతనాన్ని సంహరిస్తాడు స్వామి. అలాగే కృష్ణుడు బలరాము యమునా నది తీరంలో ఆడుకుండే టైంలో, యమునా నది తీరంలో ఆయనేమో ఎప్పుడైతే మట్టి తినేస్తాడో, చిన్న పెళ్ళాడు. సో ఆ మట్టి తినేటప్పుడు బలరామ స్వామి వచ్చి యశోదమ్మ తల్లికి చెప్తాడు, కాన్హా మట్టి తినేస్తున్నాడు అని అంటే, యశోదమ్మ తల్లి గట్టిగా వచ్చి నువ్వు నోరు తిరుగు అని చూపేసేటప్పుడు చిన్న నోరు, ఒక ఒంగులు కూడా నోరు లేదు. ఇంత నోరులోని మొత్తం బ్రహ్మాండం అంతా కూడా చూపిస్తాడు. మొత్తం బ్రహ్మాండం అన్ని ఎన్నో ఆ, అణు చిన్న చిన్న అన్ని కూడా ఏం చెప్పాలి దాన్ని, ఆ ఆ బ్రహ్మాండ లోపలలోని తన ఊరు తనకు కూడా తనలో బ్రహ్మాండంలో చూస్తుంది అనమాట. చూసేటప్పటికి అయ్యయ్యో ఈ కన్నయ్య ఎవరో కాదు, ఈయన పరమాత్మ ఏమో, ఈయన నాకు పుట్టాడేంటి అని 2 చేతులతోని జోడించి దండం పెట్టేటప్పటికి టాక్కమని ఇంకా మాయ వేసేస్తాడు చేత్తో. మాయ చేసి మళ్ళీ మామూలుగా అయిపోతుంది అమ్మ. సో అన్ని దగ్గరలో మాయలే చేశాడు కదా. ఆ తర్వాత వెన్నెలా దొంగిలించాడు, వెన్న దొంగిలించి యశోదమ్మ తల్లి దగ్గర అందరూ కంప్లైంటే కదా ఎప్పుడు కూడా. అమ్మ ఆ, ఒక్కసారి నీ కృష్ణయ్య మా ఇంట్లో తినేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడు అంటే, యశోదమ్మ తల్లి అనేది అబ్బబ్బా వాడికి ఏమీ తెలియదు, అసలు ఆ శుద్ధ ముద్దవతారం ఆయన, అస్సలు ఏమీ తెలియదు, ఆడిపోయిన ఎందుకు మీరు ఇంత నిందలేస్తున్నారు అని. సరే ఈ గోపికలు అనుకున్నారంట ఒకరోజు, ఎలాగ నమ్మట్లేదు కదా, ఈసారి కృష్ణయ్య వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము, పెద్ద బాక్స్ తయారు చేస్తారంట. ఆ బాక్స్ లోపల పెట్టేసి ఆ బాక్స్లో తాళం పెట్టేసి ఆ బాక్స్ అంతా తీసుకొచ్చి అప్పుడు యశోదమ్మ తల్లికి చూపిద్దాము అని అనుకుంటారంట. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ అనుకుంటారు కదా, కానీ కృష్ణయ్య ఒకే టైంలో ఒకే రోజులోని అందరి ఇంట్లోని ఒకేసారి అటాక్ చేస్తాడు. అంటే ఆ వెన్న దొంగిలించడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ప్రతి గోపి అనుకుంటుంది అనమాట, ఇవాళ కృష్ణయ్యకి నేను ఈ బాక్స్ తయారు చేశాను కదా లోపల పెట్టేస్తానని. ఆ బాక్స్ లోపల పెట్టేసి తాళం వేసేస్తుంది. ఈ 5 గోపిలు కూడా అలాగే చేస్తారనమాట. చేసిన తర్వాత ఒకలేమో ఇక్కడి నుంచి, ఒకలేమో అక్కడి నుంచి, ఒకలేమో ఒక 5 వచ్చి కలిసి ఏంటి నువ్వు ఇక్కడ అని అంటే, ఇదిగో నేను కృష్ణయ్యకి ఈ బాక్స్లో పెట్టాను, ఇవాళ యశోదమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను, నీ కృష్ణయ్య చూడు ఎలాగా వెన్న దొంగలు చేసేటప్పుడు మేము పట్టుకున్నాము అని. అప్పుడు వీళ్ళు 5 అంటారు, అవునా మేము కూడా పట్టుకున్నామే, ఈ బాక్స్లో ఉన్నాడు అని అంటే, లేదు లేదు నా దగ్గర ఉన్నాడు. వాళ్ళ 5 కూడా నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. మాతాజీ మ్యూట్లో పెట్టుకోండి, శ్రీదేవి మాతాజీ. ఆ తర్వాత ఏమవుతుందంటే సారీ మాతాజీ. యశోదమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. యశోదమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి
యశోదమ్మ తల్లికి అంటారు, చూడు ఇన్నాళ్ళు నువ్వు వినిదాను కాదు కదా, నీ కృష్ణయ్యకి ఇప్పుడే మేము చూపిస్తామని. ఆ, తను అంటది, మాకు నీ కృష్ణయ్య ఉదయం నుంచి నా దగ్గరే ఉన్నాడు, ఇదిగో నా ఊళ్ళో ఉన్నాడు అనుకుని ఎత్తుకొని చూపిస్తుంది అనమాట, ఇదిగో నా ఊళ్ళోనే ఉన్నాడని. ఆ తర్వాత ఎప్పుడు లేదు 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 ఈ బాక్స్లో ఉన్నాడు చూడండి అనుకుని ఆ బాక్స్ తీసేటప్పటికి ఆ బాక్స్ నిండా రాళ్ళు ఇవే ఉంటాయి అనమాట. సో అలాగా మాయలు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేష్టలు, ఏదో ఒకటి చిలిపి చేష్టలు చేసేవాడు. అంటే ఉదయం అంతా ఆయన ఒక చిన్న అమాయకుడు లాగా అందరింట్లో వెళ్ళి వెన్న దొంగిలించేవాడు. అలాగే సాయంకాలం అయ్యేటప్పటికి మంచి యవ్వనంగా మంచి అందగాళ్ళ తయారీ ఆ, వేణుగానం చేసేవాడు యమునా తీరంలో. సో అలాంటి మాయావి అని అమ్మవారు, అలాంటి మాయావికి ఆయన ఎక్కడుండేవాడు, పాలవకడవిలో అక్కడ ఆ, క్షీరసాయిలో ఉండే పరమాత్మ మన కోసమని ఈ భూలోకంలో వచ్చాడు కదా, ఆయన కోసం పాడదాము అని. రెండోది ఆ రెండోది ఏం చెప్తారు, దేవుడు మాధవ్ నామ్ని పిలుద్దామంటారు. వైగుందన్ కూడా వైగుందన్ అర్థం ఏంటి, వైకుంఠంలో ఉండే స్వామిని మనం పాడదాము. ఇక్కడ మళ్ళీ ఏమంటారు, మూగదానివా. ఇక్కడ ఏం చెప్తుంది, వీళ్ళందరూ ఏం అరుస్తారు, ఓ నువ్వు మూగదానివా, లేకపోతే నీకు చెవులు లేవా, నీకు వినిపించట్లేదా అని గట్టి గట్టిగా కేకలేస్తారు కదా. దాని అర్థం ఏంటంటే ఆ భక్తిలో ఆ, బాగా ముదిరిపోతే వాళ్ళు ఇంకా ధ్యాన స్థితికి వెళ్ళిపోతారంట. ధ్యానంలో వెళ్ళిపోయేటప్పుడు ఒక సమాధి స్థితికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ నోరు, ఆ, చెవులు, ఈ బయట ప్రపంచంలో ఏంటవుతుందో అవేమి కూడా వాళ్ళకి ఆ, పట్టుకోదు. సో భక్తి సార్ అని ఒక ఆల్వారు ఉండేవారు. ఆ ఆల్వారు ఆ, ఈ టైపే అన్నమాట. ఎవరితో మాట్లాడేవారు కాదు. చాలా మంచి భక్తుడు, చాలా మంచి భక్తుడు. సో కానీ ఎవరితో మాట్లాడేవారు కాదు. సో ఎవరేం చెప్పినా వినేవాడు కాదు. అందరూ ఏమనుకుండేవారు అంటే, ఏమో మోగోడేమో, లేకపోతే ఆయనకి వినిపించదేమో అని అనుకుండేవారు. కానీ భక్తి చాలా మంచిగా చేసేవారు. ఆయన దగ్గర ఒకప్పుడు ఆయన దగ్గర బట్టలు కూడా లేకపోతే చిరిగిపోయిన బట్టలు వేసుకుండేవారు అనమాట. సో చిరిగిపోయి బట్టలుని చూసి పార్వతి తల్లికి చాలా దయ కలిగింది. అప్పుడు పరమేశ్వరుని చెప్తుందనమాట, మన స్వామి మనం వెళ్దాము, తన పైన కృప చూపిద్దాము, వరం ఇద్దాము అని. ఇద్దరు కలిసి భక్తి సార్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటప్పటికి భక్తి సార్ అస్సలు ఎవరు వచ్చారని కూడా చూడ్డు, మామూలుగా తన పని ఏదో చేసుకుంటాడనమాట. తను అప్పుడు ఏం చేస్తాడు, తన చిరిగిపోయిన బట్టలని కుట్టుకుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు పార్వతి తల్లి అడుగుతుందనమాట భక్తి సార్ని, నీకేం కావాలా కోరుకో, నీకు వరం ఇవ్వటానికి వచ్చాము అని. తను ఏ వరము కూడా అడగడు, ఏమి సింపుల్గా ఏమంటాడు, ఈ సూదిలో దారం వేయలేకపోతున్నాను, ఈ సూదిలో దారం వేయండి అని. ఆయన మనసు చూసి పార్వతి తల్లికి పరమేశ్వరుని ఎంతో ఆ దయ వచ్చిందంట. ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, అసలు ఏమి కూడా బయట భౌతిక ప్రపంచంలో కావాల్సిన ఏమి కూడా కోరుకోలేదు. అతను ఏమి కావాలని కోరుకోలేదు సాక్షాత్గా భగవంతుడు వచ్చినప్పుడు కూడా. సో భక్తిలో ఎక్కువగా ఎవరైతే మించిపోతారో వాళ్ళది ఆ ఆ, ఈ లౌకిక ప్రపంచం, భౌతికమైన ప్రపంచాలు ఏవి కూడా వాళ్ళకి ఆ వెళ్ళవు, వినిపించవు, మాటలు రావు. సో ఇక్కడ గోదా అమ్మ తల్లి, నువ్వు మోగదానవా, నీకు మాటలు వినిపించట్లేదా అని అంటే, దాని భావం, దాని అంతరార్థం ఏంటంటే, ఆమె లోపల ఉండే ఆమె భక్తిలో ఒక సమాధి స్థితిలో ఉంది. అందుకే తనకి బయట ఉండే ప్రపంచంలో వాళ్ళ మాటలు కూడా వినిపించట్లేదు, తను ఏం కూడా చెప్పట్లేదు. ఎందుకంటే హృదయంలో నిండుగా కృష్ణుడే ఉన్నాడు. అలాగే తిరుప్పాన ఆల్వార్ కూడా ఉండేవారు. తిరుప్పాన ఆల్వార్ చాలా చిన్న జాతిలో ఆ, ఆయన చిన్న అంటే నిమ్న జాతిలో పుట్టే ఆయన. సో ఆయన వీణ వాగించేటప్పుడు భగవంతుడు ధ్యానంలో ఆ, చాలా డీప్లీగా వెళ్ళిపోయేవారు. సో బయట ప్రపంచం ఏమవుతుందో ఏమి ఆయనకి తెలిసేది కాదు. సో అక్కడ శ్రీరంగనాథుడికి పూజారి లోక శారంగముని అని ఉండేవారు. ఆయన భగవంతుడికి కలశంతో జలం కావేరి దగ్గరికి వచ్చి తీసుకెళ్లేటప్పుడు ఎదురుగుంటా ఎవరైనా చిన్న జాతి వాళ్ళు ఎవరైనా రాకూడదు అని ఆయన నియమం అన్నమాట. సో ఆయన ఒకసారి ఆ శ్రీరంగనాథుడి కోసం కలశంతో ఈ నీళ్లు తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ ఈ శిష్యులందరూ కూడా అందరికీ
జరగండి 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 అని చెప్పేవారు. ఎందుకంటే సారంగముని వస్తున్నారు భగవంతుడి కోసం నీళ్ళు తీసుకెళ్తున్నారని. అంతలోకి ఈయన బాగా లీనమైపోయి ఉన్నాడు చెట్టు దగ్గర కూర్చొని. ఎవరు? తిరుప్పానాల్వార్. ఆయన ఎంత లీనమైపోయారంటే ఎవరు ఏమంటున్నారో తెలియట్లేదు. వీళ్ళందరూ చెప్తున్నారు జరగండి జరగండి జరగండి, ఆ, ఆ, శారంగముని వస్తున్నారంటే ఆయనకి ఏమీ వినిపించట్లేదు. ఎందుకంటే ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయారు. భగవంతుడిలో బాగా ఆయనకి ధ్యానం చేస్తూ చేస్తూ ఆయనకి కొలుస్తున్నారు అనమాట. ఇంకా వీణ వాగిస్తున్నారు. సో వీళ్ళు కనిపిస్తుంది ఇదేంటి ఈయన మేము ఇంత చెప్తున్నప్పుడు కూడా లేగట్లేదని పెద్ద పెద్ద రాయిలతో కొట్టేస్తారు. కొట్టేటప్పుడు ఆయనకి అర్థం వస్తుంది. అప్పుడు ఆయన చూస్తాడు. చూసిన తర్వాత కోపగించుకోడు. అయ్యయ్యో నేనే లెగాల్సింది, నేను లెగలేదేమో అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆలయంకి వెళ్తారు కదా, ఆలయంలో భగవంతుడికి ఎక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారేటప్పుడు అయ్యో ఏమైందని అంటే అప్పుడు భగవంతుడు చెప్తారు, మీరు చేసింది చాలా పొరపాటు చేశారు. తిరుప్పన ఆల్వార్ చాలా మంచి భక్తుడు, తనకి మీరు రాయిలతో కుట్టారు కదా, తనకి మీరు నా సారంగమునికి అంటారనమాట, భుజంలో కూర్చోబెట్టి నా గుడికి మీరు తీసురండి అని. అప్పుడు ఈ శారంగముని వెళ్ళి ఆ తిరుప్పనాల్వారికి భుజం మీద తన భుజం మీద కూర్చోబెట్టి, ఇది నిజమైన స్టోరీయా, కల్పితమైన స్టోరీ కాదు. సో భుజం మీద కూర్చోబెట్టి శ్రీరంగనాథుడి దగ్గరికి దర్శనం కోసం తీసుకొస్తారు. సో ఇలాగా ఈ స్టోరీ ఏంటంటే ధ్యాన స్థితి, సమాధి స్థితి ఎలా ఉంటుందంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో వాళ్ళకి ఏమీ చెవుల్లోకి పడవు, నోట్లోకి ఏమీ రాదు. అక్కడ ఇది అవుతున్నాయి, వాళ్ళు ఇవి చేస్తున్నారు, ఫలానా ఏంటో ఇది అవుతున్నాయి జరుగుతున్నాయి, ఆ మాటలు కూడా ఏమీ రావు. భక్తిలో అది సమాధి స్థితి అన్నమాట. సో ఇక్కడ వరకు అయింది ఇవాళ. ఇంకా ఏంటి దీంట్లోపల ఉన్నాయి ఇంకా చెప్పుకుంటాకి దీపం జ్ఞానంతో కూడి జ్ఞానం కోసం చెప్పారు. పరిమళం అంటే చుట్టుపక్కంత పరిమళం వస్తుంది అంటే అది భగవద్ అనుష్ఠానం సేవ అంటే భగవత్ అనుష్ఠానం భగవత్ సేవ అనే దానికి పరిమళంతో పోలుస్తున్నారు. ఇంకా లోపల బయట నుంచి ఉండే గోపికలు లోపల ఉండే గోపికల్ని కనిపిస్తున్నారు, పారదర్శిగా కనిపిస్తున్నారు అంటే భక్తులు తాలూకా హృదయం ఎలా ఉంటదంటే లోపల కూడా ఒకలాగే ఉంటుంది, బయట కూడా ఒకలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తాం కదా, లోకంలో ఎలా ఉంటారు అంటే లోపల ఒకలా ఉంటుంది, బయట వచ్చేటప్పటికి వేరేగా మాట్లాడతారు, అదే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకోలా మాట్లాడతారు. కానీ భక్తులు తాలూకా ఎవరైతే మంచిగా భగవద్ జ్ఞానంలో భగవద్భక్తిలో ఉన్నారో వాళ్ళ హృదయం పారదర్శిలా ఉంటుంది. అంటే లోపల ఏముంటుందో బయట కూడా అదే ఉంటుంది. దాని మీనింగ్ అదనమాట. అర్థమైందా? ఏమేమి ఉన్నాయా? మణులు కోసం మాట్లాడారు కదా. ఐశ్వర్యం, ఆ ఆమె ఆ లోపల ఉండే గోపిక చాలా ఐశ్వర్యం ఉంది. మణులతో స్టార్ట్ చేశారు కదా తిరుప్పావై ఈ పాశ్రం. సో ఏంటి ఐశ్వర్యం ఉంది? కృష్ణుడు తాలూకా ప్రేమ బాగా నిండుగా తనకి పొందింది. సో ఆ ఐశ్వర్యం తన దగ్గర ఉంది. అలాంటి ఇంత గుణాలు ఉన్నాయి. ఏంటి? ఐశ్వర్యం ఉంది, జ్ఞానంతో కూడే ఉంది, మళ్ళీ స్థితప్రజ్ఞ అంటే ఎలాంటి ప్రజ్ఞ అంటే నవవిధ సంబంధ పరమాత్మకి జీవుడితో ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞా ప్రసాదం అంటారు. ఆ ప్రజ్ఞా ప్రసాదం కలిగే ఆవిడ. సో ఇన్ని గుణాలు తిన దగ్గర ఉన్నాయి కదా, ఇలాంటి ఆమె మా గోష్ఠిలో ఉంటే మాకు కూడా కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. అందుకే అమ్మా నువ్వు మా గోష్ఠికి రావమ్మా అని పిలిచేటప్పటికి ఎప్పుడైతే భగవన్ నామం వింటుందో అప్పుడే తను వచ్చి ఈ గోష్ఠిలో కలుస్తుంది. అప్పుడు ఈ గోష్ఠి మళ్ళీ ముందుకి సాగుతుంది అనమాట. సో రేపు మళ్ళీ ఇవాళ 4వ గోపికని లేపారు. రేపు 5వ గోపికని మనం ఇవాళ లేపేస్తారు మన దీపిక గారు, మన తిరుప్పవై కోకిల గారు. సో ఇవాళ లేపేస్తారు, రేపు మళ్ళీ దాన్ని అనుసంధానం చేద్దాము. ఓకేనా? సో ఇక్కడి వరకు ఇవాళ 9వ పాఠాన్ని చెప్పాను. దీంట్లో ఏవైనా డౌట్స్ మీకుంటే లాస్ట్లో మాట్లాడుకుందామా? 10వ పాఠాన్ని చదివేయండి మాతాజీ. ఇక్కడ ఇంకేమైనా చెప్పాలి, ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఓకే ఓకే దీపిక మాతాజీ అందరూ కొంచెం వీడియో ఓపెన్ చేయండి. మాతాజీస్ అందరూ చీకట్లో ఉండిపోవద్దు, కొంచెం వెలుగులో రండి. హరే కృష్ణ మాతాజీ, శ్రీల ప్రభుపాద్ జీ కీ జై. పడుకోవద్దు, ఈరోజు
అది చీకటి చేసేసి పడుకోవద్దు, కృష్ణయ్య అనుగ్రహం పొందాలంటే మీరు మీ ఫేసులు చూపించి చంద్రబింబ కాంతిలాగా వెలుగు వెలుగుతో చూపించాలి. ఓకే, మళ్ళీ షేర్ చేస్తాను. పదో చేయండి నం- మాతాజీ. ఆ, పదో నంబర్ పాస్టర్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ 10th డే, 5th, ఐదో నంబర్ గోపికకి మేలుకొలుపులు అయిపోయి, సో అది చేసేద్దాము, రేపు విందాము. ఈరోజు పాశ్రం 10వ పాశ్రం. నోత్తు చూరగ్గం పుగుగిன்ற అమ్మనాయ్ మాత ముకుతారారో వాసల్ తిరువాదార్ நாத்தத்து முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்டியனால் பண்டோரு நாள் கூற்றத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோற்றுமுனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆற்ற ஆனந்தலுடையாய் அருங்குலமே தேற்றமாய் வந்து తిరవేలోరింబావాయ్. శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు 10వ పాసురంలోకి వచ్చాము. అంటే 30 రోజులు కదండి పాసురాలు ఉండేది, 30 పాసురాలు. అయితే దీన్ని 3 భాగాలుగా కానీ విభజించామంటే ఇది ఈ రోజుతో ఒక భాగం పూర్తవుతున్నట్లు. అప్పుడే 10వ పాసురంలోకి వచ్చేసామా అన్నట్లుగా గడిచిపోతున్నాయి రోజులు. అదేనండి తిరుప్పావే మహిమ. పాసురాలను పాడుతూ అర్థం తెలుసుకుంటూ అనుభవిస్తే మైమర్చిపోతాం, స్వామి మాయలో పడిపోతాం. అయితే ఈరోజు గోపిక చాలా విలక్షణమైనటువంటి గోపిక. అందరూ గోపికలు వ్రతం చేసి భగవానుడిని పొందాలనుకుంటారు కదా, కానీ ఆ స్వామియే వ్రతం చేసి పొందాలనుకునేంత గొప్ప గోపిక ఈవిడ. ఈరోజు నిద్ర లేపబోయే 5వ గోపిక అన్నమాట. అలాంటి విలక్షణమైన ప్రవృత్తి స్వభావం కలిగినటువంటి గోపిక ఈవిడకుండే యోగ్యత అనన్య సామాన్యం అన్నమాట. అయితే ఇక్కడ ఈరోజు 5వ గోపికని లేపుతున్నారు కదా, ఇక్కడ తిరుప్పావైలో గోపికలందరూ కూడా ఒక చోట కలిసి వ్రతం చేయడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఈ గోపిక ఆల్రెడీ వ్రతం చేసేసి ఫలితాన్ని అనుభవిస్తుందా అన్నట్లు ఉందట. ఈ సీనియర్ మోస్ట్ గోపిక. అలా పాడుతున్నారు మిగతా గోపికలు. గమ్మత్తుగా భలే సరదాగా ఉంటుంది ఈ పాశ్రము. నోతు చోరగ్గం అని. నోతు చోరగ్గం అంటే నోము నోచిన గోపిక. లోపల కృష్ణుడిని అట్టే పెట్టేసుకున్నావేమో, లేకపోతే నువ్వా నిద్ర లేకుండా ఉండేది అని అంటున్నారు ఆండాళ్ళు గోపికలు. అరుంగులమే, ఓ శిరోభూషణమా అని సంబోధిస్తున్నారు. అమ్మా, నువ్వు గొప్ప ఆభరణానివి, మేమంతా ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. నువ్వు లేకుండా అసలు ఈ గోష్ఠే లేదు. కానీ లోపల కృష్ణుడు ఉన్నాడేమో, ఆయన నిన్ను బయటకు రానివ్వటం లేదేమో అంటున్నారు. దానికి లోపల గోపిక అంటే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు? నా తత్తుజాయ్ ముడి అంటే తులసి దళం. ఈ తులసి దళం మంచి పరిమళం ఇస్తుంది. లోపల కృష్ణుడు ఉన్నాడని మేమంటున్నావు, లేడు అని నువ్వు అంటున్నావు. మరి ఈ తులసి దళాల పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది? ఎత్ర ఎత్ర తులసి తత్ర 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 కృష్ణ. ఎక్కడ తులసి ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ తులసి ఉంటుంది. మరి లోపల నుంచి తులసి పరిమళం వస్తుంది, నువ్వేమో కృష్ణుడు లోపల లేడంటున్నావు. మేమంతా కృష్ణుడిని పొందటానికి వెళ్తున్నాం, నువ్వేమో కృష్ణుడినే లోపల పెట్టేసుకున్నావు. తలుపు తీయకపోతే తీయకపోయావు, బయటకు రాకపోతే రాకపోయావు. కనీసం నోట మాటైనా మాట్లాడొచ్చు కదమ్మా. ఆ వస్తున్నానో, ఓయ్ వస్తున్నానో అనొచ్చు కదమ్మా. ఈ నిద్ర ఏంటమ్మా? అమ్మా, మాకు ఒకటి అర్థం అవుతుంది. ఒకప్పుడు నీకు కుంభకర్ణుడికి నిద్రలో కాంపిటీషన్ జరిగి ఉంటుంది కదా, దానిలో నువ్వున్నావే చాలా గొప్పదానివి. నీతో పోటీ పడి కుంభకర్ణుడే ఓడిపోయాడేమో. మామూలుగా పోటీల్లో ఓడిపోయిన వారు గెలిచిన వారికి బహుమతి ఇవ్వాలి కదా. మరి కుంభకర్ణుడు తన నిద్రను కూడా నీకే ఇచ్చేసాడేమో, అలా నిద్రపోతున్నావు అంటున్నారట. తోత్తు మునక్కే పెరిందియల్ తాంతందాను. వామ్మో, వీళ్ళేంటి ఇన్ని మాటలు అనేస్తున్నారు? నాకేం అలాంటి ఉద్దేశం లేదర్రా, మీరు వచ్చాక లేద్దాంలే అని అనుకున్నాను. మీరేమో నన్ను ఏమేమో అనేసుకుంటున్నారు. లేదర్రా, కృష్ణుడు లేడు, ఏం లేడు, నేను మీతో వస్తున్నా అంటుంది లోపలుండే గోపిక. ఏదో కాస్త కన్నంటింది అంతే అంటుంది లోపల గోపిక. మంచం దిగి బయటికి రాగానే తేట్రమాయ వందు తిరవేలోరెంబావాయ్. అమ్మా, లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలిసిపోయింది. ఆయనతో నీవు సరస సల్లాపాల్లో మునిగి తేలావని మాకు తెలుసులే గాని అలా వచ్చేయకు, నువ్వు చీర సర్దుకో, జుట్టు సర్దుకో అని ఆట పట్టిస్తున్నారట. ఇట్లా తిరుప్పావై వేద సారాంశం, తిరుప్పావై కావ్య లక్షణాలను కలిగి ఉందన్నమాట. తిరుప్పావై జీవన విధానానికి ఒక మార్గదర్శకం. ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి లక్షణాలు కలిగిన ఈ తిరుప్పావైలో ఈ రోజు పాశ్రంలో ఇలా లోపలి ఉన్న గోపిక బయటికి రాగానే ఆట పట్టించడంతో శృంగార రసాన్ని తెలియచేస్తూ ఈ పాశ్రం ముగుస్తుంది. శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.
ఎంపెరుమాన్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తప్పులుంటే మన్ని హరే కృష్ణ అందరికీ.